క్రైస్తవులలో నిజంగా చాలామంది ఉన్నారు. మరి వాళ్ళ జోలికి పోతలు వాళ్ళు కూడా బైబిలే చెప్తున్నారు కదా, వాళ్ళు కూడా బైబిలే ప్రసంగం చేస్తున్నారు కదా. కల్వరి సతీష్ కుమార్ కోటీశ్వరుడు, కల్వరి సతీష్ కుమార్ దగ్గర పో, కల్వరి సతీష్ కుమార్ ఆయన దగ్గర పో. జాన్ వెస్లీ ఉన్నారు, రెడ్డి గారు ఉన్నారు, బ్రదర్ అనిల్ కుమార్ లాంటి వ్యక్తులు ఉన్నారు, చాలామంది మేధావులు ఉన్నారు. వాళ్ళందరి జోలికి పోవు నువ్వు, వాళ్ళందరి జోలికి మీకు పోవడానికి భయం. మరి వాళ్ళు కూడా క్రైస్తవ మతాన్నే కదా చెప్తుంది, వాళ్ళు కూడా క్రైస్తవ మతంలోకి రాండి, మారండి, మీ జీవితాలు మారుతాయని చెప్తున్నారు కదా. మరి వాళ్ళ జోలికి పోయేంత దమ్ము ధైర్యం లేదా? ఎవరైతే అమాయకులైనటువంటి క్రైస్తవ పాస్టర్లరో, ఎవరైతే నిజంగా సేవను చేయాలి, నిజంగా వాళ్ళకి అంబేద్కర్ని గుండెలో పెట్టుకొని బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని భుజస్కంధాలపై మోస్తూ ఒక పక్కన కులం ముద్దర పడ్డప్పటికీ కూడా వాళ్ళు చాలని బతుకులతోని బైబిల్ని దైవంగా భావించి జీసస్ను గుండెలు పెట్టుకొని వాళ్ళు ప్రచారం చేసి వాళ్ళకు ఉన్నటువంటి స్తోమతను బట్టి వాళ్ళు పరిగెడుతుంటే వాళ్ళ మీద నీ విష సంస్కృతి, నీ విష భాష, అమాయకులైనటువంటి పాస్టర్లకు ఫోన్ చేసి అమ్మ నా బూతులు పెడతారు. ఏమరా మీరు ఎక్కడి నుంచి పుట్టిలరా మీరు? రే నీ పక్కన ఉన్నటువంటి వ్యక్తులు ఓన్లీ హిందువులే ఉన్నారా? నువ్వు తినే హోటల్లో తిండి ఓన్లీ హిందువులే పెడుతున్నారా? ముస్లింలు ఎవరు పెడతలేరా? క్రైస్తవులు ఎవరు పెట్టట్లేదా? వేరే కులాలు ఎవరు పెట్టట్లేదా? నేను ఎందుకు ఈ వివరంగా చెప్తానంటే దయచేసి ప్రతి ఒక్కరు కూడా గమనించండి, షేర్ చేయండి. నేను ఎందుకు ఈ కసాయిగాళ్లకు ఎంతోమంది క్రైస్తవులు అనేక సందర్భాల్లో కేసులు పెడితే ఎవరు కూడా కేసులు తీసుకోలేదు. తెలుగు రాష్ట్రాలు అనేక మంది కేసులు పెట్టిళ్ళు, మమ్మల్ని విధ్వంసం చేస్తున్నారు, మమ్మల్ని దాడి చేస్తున్నారు, మమ్మల్ని పట్టించుకోవాలంటే ఏ పోలీస్ అధికారి, ఏ ప్రభుత్వాలు పట్టించుకోలేదు. ఎందుకోసం అంటే మీరు యూనిటీగా లేరు కాబట్టి, మీ వెనక సైన్యము లేదు కాబట్టి, మీ వెనక ఉన్నటువంటి సైన్యాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలో, ఏ విధంగా నడుచుకోవాలో, ఏ విధంగా వాళ్ళకు చెప్పాలో మీకు చెప్పలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. రాజ్యాంగం స్పష్టంగా చెప్తుంది, 18 సంవత్సరాల నిండిన ఎవరైతే ఓటక్కు ఏ విధంగా అయితే ఉపయోగించుకోవచ్చో, ఈ భారత పౌరులుగా నువ్వు ఎప్పుడైతే ఉన్నావో, భారత పౌరుడిగా నువ్వు ఎప్పుడైతే చలమని అవుతున్నావో, నువ్వు ఎవరినైనా ప్రశ్నించవచ్చు, ఏదైనా ప్రశ్నించవచ్చు, ఏదైనా కొట్లాడచ్చు. నీ మతం గురించి కొట్లాడచ్చు, నీ కులం గురించి కొట్లాడచ్చు, నీ అస్తిత్వం గురించి కొట్లాడచ్చు. నీ మీద నిజంగా దాడులు చేసి నీ మీద ఇబ్బందులకు గురి చేస్తే వాడిపైన కూడా దాడులు చేయొచ్చు. ఇవన్నీ చట్టంలో ఉన్నాయి, ఇవన్నీ చేయొచ్చు. ఐపీసీ సెక్షన్లు బరాబర్ చెప్తున్నాయి, సిఆర్పిసి సెక్షన్లు చెప్తున్నాయి. ఇప్పుడు వాటి ప్లేస్లో బిఎన్ఏ చట్టాలు వచ్చినాయి. ఇవన్నీ స్పష్టంగా చెప్తున్నాయి, రాజ్యాంగం కూడా స్పష్టంగా చెప్తుంది. మీరు అందరూ చదవలేక ఇవాళ అమాయకులైనటువంటి పాస్టర్ల జోలికి పోయి పైచాచికి ఆనందం పొంది ఇలా వాళ్ళని హింస పెట్టేటువంటి ప్రయత్నం చేస్తే నాలాంటి వ్యక్తులు నిలబడతారు. అన్నీ తెగించి అన్ని నిలబడి ప్రాణం సైతం లెక్క చేయకుండా నిలబడి ఇలా జేబీఎం టీవీ ఛానల్ పెట్టి ఈరోజు వందలాది మందికి నిలబడ్డామంటే ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి దీక్ష, అంబేద్కర్ గారి దైవం, అంబేద్కర్ గారి శ్రమ, అంబేద్కర్ గారు పడ్డ కష్టము, అంబేద్కర్ గారిని అనుసరించినటువంటి విధానంలో భాగంగా ఈరోజు కూడా అవమానాలు భరిస్తున్నాను. ఇప్పటికీ కూడా ఈరోజు కూడా అవమానాలు భరిస్తున్నాను. ఎదుగుతున్నటువంటి వ్యక్తులకు ఆర్థిక సాయం చేయలేనటువంటి అనేక మంది నకిలీలు ఉంటారు. సాయం చేసే చేతులు మిన్నా అని చెప్పినప్పుడు కూడా సాయం చేయడానికి ముందుకు రారు, కాలు బట్టి వెనక్కి లాగే వాళ్ళు ఉంటారు, మీలాగా కసాయిగల్లలాగా. అయినా తట్టుకొని నిలబడి ఆత్మగౌరవం కోసం జేబీఎం టీవీ ఛానల్ ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎంతమంది కసాయిగాళ్ళు పుట్టుకొచ్చినా ఇలా ఉన్నటువంటి భారతదేశంలో కొట్లాడే ఏకైక గొంతుగా జేబీఎం టీవీ. జేబీఎంది చరిత్ర ఏదో ఒక రోజు మరొక రోజు రాస్తాను. కర్ణాటకలో నాలాగానే జేబీఎం టీవీ అని పెట్టేసిండు. వెంటనే చెప్పడంతోనే వాడు కొన్ని రోజులు నడిపించిండు. జేబీఎం టీవీ నడిపించడంతో అది మాది, ట్రేడ్ లైసెన్స్, కంపెనీ గింపిని అన్ని వివరాలన్నీ పోలీస్ స్టేషన్లో సమర్పిస్తే వాళ్ళు వెరిఫికేషన్ చేసి కోర్టు సమర్పిస్తే వెంటనే ఆ జేబీఎం టీవీ ఛానల్ పెట్టుకుని వేరే టీవీ ఛానల్ పెట్టిళ్ళు. ఆంధ్రలో అలానే వేసిళ్ళు, వాళ్ళు పెట్టేసుకున్నారు. తెలంగాణలో వేసిళ్ళు, వాళ్ళు పెట్టుకున్నారు. ఏమనుకున్నారు జేబీఎం అంటే ఎంతో పెద్ద మేధావుల సైతం కూడా తలదించుకున్నటువంటి పరిస్థితి ఉంది.
అది జైభీం పవర్ అంటే. ఏమనుకున్నారా మీరు? ఇష్టానుసారంగా అమ్మని అక్కని చెల్లెనంటే మీరు అంటే పడడానికి మీరు మా బొమ్మర్దులా? ఏమరా ఉలేగన్లు? అమాయకులైన క్రైస్తవుల జోలికి పోయి మేము ఇష్టానుసారం చేస్తానంటే ఊకుంటారా? తోలు తీసి ఆరబెడతాం, గుర్తుపెట్టుకోండి, తోలు తీసి ఆరబెడతాం.